హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజెలిషికాస్ ఫ్యామిలీ లైఫ్. ఇక్కడైతే నేను పప్పుచారు చేయడం చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే, అందుకే చిన్న వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ పప్పుని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే మీకు పప్పు కరెక్ట్గా వేగుతుంది. సో వేయించిన పప్పుని కడుక్కొని తర్వాత దాంట్లో పసుపు, కొంచెం జీలకర్ర, టమోటా, కొంచెం మెంతులు వేసుకోవాలండి. కొంచెం మెంతులు అంటే లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్, కరివేపాకు వేసుకొని కుక్కర్ పొత్తు పెట్టేసుకోవాలి. ఈలోపు చింతపండుని అయితే కడుక్కొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే కడుక్కోండి. నేను ఒక చిన్న టీ గ్లాసు, 2 టీ గ్లాసులు అనుకోండి, 2 టీ గ్లాసులు అయితే కందిపప్పు తీసుకున్నాను. సో పప్పు బాగా మెదిగిపోయిన తర్వాత అందులో కారం యాడ్ చేయండి, చింతపండు పులుసు యాడ్ చేయండి. చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు స్పెషల్ అండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి తాలింపులో వేసాను, మీరు ఉడికేటప్పుడైనా వేసుకోండి, ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి నేను తాలింపు పెట్టేశాను. తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఆనియన్ అన్నీ బాగా వేయించి కరివేపాకు వేసి లాస్ట్లో ఇది బాగా పప్పుచారు ఎంత తెల్లితే అంత రుచి ఉంటుందండి. బాగా తెల్లాలి పప్పుచారు అనేది. రసం అనేది ఎక్కువ తెల్లకూడదు, చేదొస్తుంది. ఇదైతే పప్పుచారు బాగా తెల్లాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి, అంతే, సింపుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.